రూపాయలు తిన్నా ఎదురోడు 1000 రూపాయలు చెప్తాడు, వీళ్ళు 10,000 అని నమ్ముతారు తెలుసా మీకు. అందులో వీళ్ళు 10,000 అని నమ్ముతారు జనం. అంతేగాని నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు దగ్గర 1,00,000 కోట్లు ఆస్తుందా? నాకు తెలిసి అంత ఉండదు. ఒక 25,000 కోట్లు, 15,000, 20,000, 25,000 కోట్లు ఉంటుంది ముగ్గురికి కలిపి వాళ్ళ కుటుంబానికి. కానీ జనాలకి ఏమన్నది 3 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు జగన్ అన్నాడన్నో, లేకపోతే అవే వీళ్ళు ఉజ్జాయింపుగా లెక్కేసేస్తారు అంత ఉంటుందని. అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర 1,00,000 కోట్లు ఉంటాయా? ఉంటాయో 15,000-20,000 కోట్లు ఉంటాయి అనుకుంటాను అన్ని ఆస్తులు ఇవన్నీ కలిపేసి. కానీ అతన్ని 1,00,000 కోట్లు ఉన్నాయి అన్నటువంటిది ఒకటి చర్చ అట్లాగా. కాబట్టి ఇది ఒక ఎగ్జాగరేటెడ్ ఫిగర్. ఏంటంటే మనకు వామ్మో అనిపించాలి. ఇవాళ కుంభకోణము 5 కోట్లు 10 కోట్ల కుంభకోణం అంటే కుంభకోణం అనిపించట్లే మనకి, అనిపించట్లేదు. అవును, 100 కోట్లు అంటే 1000 కోట్లు అంటే కుంభకోణం అనిపిస్తుంది. అందుకోసం ఇది ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు, 3,500 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగితే ఓ 100 కోట్లు కూడా వీళ్ళు పట్టుకోరా? అదే కదా, ఓ 100 కోట్లు కూడా పట్టుకోకుండా తినేసి ఉంటారు. ఇట్లాగంటే ఎక్కడ శాంటిటీ ఏంటి, దానికి పరిపూర్ణత ఏంటి, అది ప్రశ్న. బలవంతంగా హింసించి చెప్పించి అరెస్టులు చేయిస్తున్నారా? ఇప్పుడు చెవిరెడ్డి అరెస్ట్ వెనక అదే జరిగిందా? మదన్ రెడ్డిని బాగా హింసించారు అనేది. ఇందులో 2 కోణాలు ఉంటాయండి. ఒకటి నిజంగా హింసించి ఉండొచ్చు. నా దృష్టిలో సాధారణంగా